బ్రాహ్మణులకు శుభవార్త. సనాతన ధర్మ పరిరక్షణే ధ్యేయంగా ఏర్పడినటువంటి హిందూ మహాసంస్థానం విదేశాలలో ఉద్యోగాన్వేషణ చేయాలనుకున్న ఔత్సాహికులకై అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది. సంప్రదించవలసిన వాట్సాప్ నంబర్ 9866615399. నమస్కారం, శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు 10వ తారీఖు సెప్టెంబర్ నెల 2024వ సంవత్సరం మంగళవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు. ఈ రోజు భాద్రపద మాస శుక్లపక్ష సప్తమి తిథి రాత్రి 11:11 వరకు, తదుపరి అష్టమి తిథి. అనురాధ నక్షత్రం రాత్రి 8:04 వరకు, తదుపరి జ్యేష్ఠ నక్షత్రం. విష్కుంభ యోగం రాత్రి 12:31 వరకు, తదుపరి ప్రీతి యోగం. గరజి కరణం ఉదయం 10:37 వరకు, వణిజ కరణం రాత్రి 11:11 వరకు, తదుపరి భద్ర అంటే విష్టికరణం ఉంటాయి. నక్షత్ర వర్జ్యం రాత్రి 1:58 నుండి 3:39 వరకు. అమృతకాలం ఉదయం 8:48 నుండి 10:32 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 6:04, సూర్యాస్తమయం సాయంత్రం 6:22. చంద్రోదయం మధ్యాహ్నం 11:48, చంద్రాస్తమయం రాత్రి 10:59. అభిజిత్ ముహూర్తం పగల 11:48 నుండి మధ్యాహ్నం 12:38 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:31 నుండి 9:21 వరకు. మరలా రాత్రి 11:03 నుండి 11:50 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:18 నుండి సాయంత్రం 4:50 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:13 నుండి 1:45 వరకు. యమగండం ఉదయం 9:08 నుండి 10:41 వరకు. ఈ రోజు ఆముక్తాభరణ సప్తమి. దీనినే ముక్తాభరణ సప్తమి అని, సంతాన సప్తమి అని కూడా పిలుస్తారు. స్కంద పురాణం ప్రకారం ఈ వ్రతం ఉమామహేశ్వరులను పూజించడానికి ప్రత్యేకమైన రోజు. సంతానలేమితో బాధపడుతున్న దంపతులు తమకు త్వరగా సంతానం కలగడానికై ఈ రోజు ఉమామహేశ్వర పూజ చేస్తారు. ఈ రోజు అపరాజిత సప్తమి. దీనినే లలితా సప్తమి అని, జయ సప్తమి అని కూడా పిలుస్తారు. ఈ వ్రతం దుర్గాదేవికి మరో రూపమైన అపరాజితా దేవిని పూజించడానికి ప్రత్యేకించబడినది. అపరాజిత అంటే ఏ రకంగానూ ఓడించబడని శక్తి అని అర్థం. ఈరోజు దుర్గాదేవిని అపరాజితాదేవి రూపంలో పూజించటం వలన తాము ఎదుర్కొంటున్న ఇక్కట్లను అధిగమించే శక్తి లభిస్తుంది అని భక్తుల నమ్మకం. భవిష్య పురాణం, బ్రహ్మపురాణం, పురుషార్థ చింతామణి, కృత్యాకల్పతరువు తదితర గ్రంథాల ప్రకారం అపరాజితా సప్తమి సూర్య భగవాను పూజించడానికి అనుకూలమైన రోజు. ఈ రోజు ప్రారంభించే సూర్యోపాసన ఒక సంవత్సరం పాటు ప్రతిరోజు భక్తులు చేస్తారు. భాద్రపద శుక్లపక్ష చతుర్థి తిథి నుండి ఈ వ్రత సన్నాహాలు ప్రారంభమవుతాయి. చవితి రోజు ఒంటిపూట భోజనం చేసి, పంచమి రోజున కేవలం రాత్రిపూట మాత్రమే భోజనం చేసి, షష్ఠి రోజంతా ఉపవాసముండి, సప్తమి రోజు సూర్య నమస్కారాలు, సూర్యోపాసన చేసి తదుపరి భోజనం చేయాలి. ఈ వ్రతం ఆచరించటం వలన వృత్తిపరమైన, కుటుంబపరమైన, ఆరోగ్యపరమైన సమస్యలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఈరోజు జ్యేష్ఠ గౌరి ఆవాహన. మహారాష్ట్రలో ముఖ్యమైన పండుగ. జ్యేష్ఠ గౌరి ఆవాహన చేయటానికి ప్రశస్తమైన ముహూర్తం ఉదయం 6:04 నుండి సాయంత్రం 6:22 వరకు ఉంటుంది. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ సూర్య భగవానుడి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.